మేషరాశి వారి యొక్క జాతక ఫలాలను గురించి గురుగారి మాటల్లో తెలుసుకుందాము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ 2025 సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని అడిగారు మీరు. మరి ఎట్లా ఉంటాయి? ముందుగా తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం 2025లో ఆదాయ వ్యయాలు చూసినట్టయితే మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7, ఈ విధంగా ఉంటుంది. తర్వాత వీరి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంటే, ఈ సంవత్సరం ముఖ్యంగా నవగ్రహములలో 2 గ్రహాలు అత్యంత ప్రాధాన్యమైనటువంటివి. ఒక ఎడ్ల బండికి 2 ఎడ్లు ఎంత ముఖ్యమో మనిషి జీవనం కొనసాగడానికి ఈ 2 గ్రహాలు అత్యంత ముఖ్య ప్రభావాన్ని చూపిస్తాయి మనిషి జీవితం మీద. ఆ 2 గ్రహాలు ఏంటి అని అంటే, ఒకటి బృహస్పతి అంటే గురువు, 2 శని. ఈ రెండింటినే మనం ముఖ్యంగా తీసుకోవడం జరిగింది దీంట్లో. మరి మేషరాశి వారికి మే 13, 2025 వరకు గురువు 2ంట సంచరిస్తున్నాడు వృషభంలో, కాబట్టి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మే 14, 2025 నుండి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మధ్యమ ఫలితాలు ఉన్నాయి. శని ఎట్లా సంచారం ఉందయ్యా అంటే, మార్చి 28, 2025 వరకు 11వ స్థానంలో కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు, కాబట్టి శుభ ఫలితాలు ఉన్నాయి. మార్చి 29, 2025 నుండి ద్వాదశ రాశి అంటే 12వ స్థానంలో మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నారు కనుక కొంత అననుకూలత ఉంది, అనుకూలత లేదు అని చెప్తా ఉన్నారు. మరి దీంట్లో మనకు 18, 10, 2025 నుండి గురువు వక్రీకరిస్తున్నాడు. అంటే ఒక నెల రోజులు మళ్ళీ వెనుకకు పోయి ముందుకు వస్తూ ఉన్నాడు, అది గమనించాలి ప్రేక్షకులు. మరి దీంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరి యొక్క జాతక ఫలితం ఎట్లా ఉంటుంది అంటే, అశ్విని నక్షత్రం వారికి మిశ్రమ ఆదాయం, అంటే బాగా అత్యధికమైనటువంటి ఆదాయం ఉండదు, అత్యల్పమైనటువంటి ఆదాయం ఉండదు, యావరేజ్గా కొనసాగుతుంది. కొన్ని కార్యములు పూర్తి చేస్తారు, సఫలీకృతమవుతాయి, రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. భరణీ నక్షత్రం వారికి తలచిన పనులు ఆలస్యం అవుట, తొందరగా పనులు పూర్తి కాకపోవడం జరుగుతుంది. ధనాదాయం ఉంటుంది. ఏ విధంగా? సామాన్యంగా ఉంటుంది, బాగా హై పొజిషన్లో ఉండరు, లో పొజిషన్లో ఉండరు, సామాన్యమైనటువంటి ఆదాయం ఉంటుంది. కృత్తికా నక్షత్రం వారికి వారు చేసేటువంటి వ్యవహారాలలో చిక్కులు ఏర్పడతా ఉన్నాయి. కుటుంబం నందు అధిక ధనము ఈ రాశి వారికి సంప్రాప్తిస్తుంది. ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, ఫిబ్రవరి ధనప్రాప్తి యోగం ఉంది. ఈ నెలలో వీరికి ధనప్రాప్తి యోగం ఉంది ఈ మేషరాశి వారికి. 1, 2, 3, 6 ఆది, బుధ, గురువారముల యందు తలచిన పనులు దిగ్విజయముగా పూర్తి చేయగలుగుతారు. మరి ఈ రాశి వారు అదృష్ట రత్నం ఏంటిది? ఏ రత్నాన్ని వేలికి ధరిస్తే వారికి అదృష్టం వరిస్తుంది, సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అంటే, అశ్విని నక్షత్రం వారు, మేషరాశిలో అశ్విని నక్షత్రం వారు వైడూర్యమును ధరించాలి, భరణి నక్షత్రం వారు వజ్రమును, కృత్తికా నక్షత్రం వారు కెంపును ధరించాలి. ఈ రాశి వారులకు 2, 3, 8, 9, 11 సంఖ్యల యందు ఏ కార్యము తలపెట్టినా దిగ్విజయముగా పూర్తి అవుతుంది. ఆది, మంగళ, బుధ, శనివారముల యందు విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. వీరి స్టార్ నెంబర్, లక్కీ నెంబర్ 9. మేషరాశి వారి యొక్క లక్కీ నెంబర్ ఇంత 9వ నెంబర్ అని చెప్తా ఉన్నారు. మరి గురుగారు వీళ్ళకి అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా, పరిహార మార్గంగా వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? వీరు ముఖ్యంగా చేయాల్సింది మేషరాశి వాళ్ళు ఏంటి అంటే, ఈ గ్రహచారం అనుకూలత కొంతవరకు సిద్ధించాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రము పఠించాలి. లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రము మరియు గోపూజ. ఎందుకంటే అన్ని దేవతల స్వరూపమే గోవు మన హైందవ సాంప్రదాయంలో. ఆ గోవుకు కనుక సేవ చేసి దాన చేసి ప్రతి గురువారం నాడు ఒక 3 ప్రదక్షిణాలు చేసి దాన పెట్టినట్టయితే వీరి యొక్క గ్రహచారం అనుకూలించేటువంటి పరిస్థితిలో ఉంటుంది. మరి మేషరాశి వారు
గురువుగారు చెప్పినటువంటి పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మరి తదుపరి